సిలువలో యేసుక్రీస్తు 7 మాటలే పలకడానికి ఏదైనా ఉద్దేశం ఉందా? లేదా 10 మాటలు పలకచ్చు కదా, 3 మాటలు పలకచ్చు కదా? ఆ ఉద్దేశం కనుక అర్థం అవ్వాలంటే పాత నిబంధన గ్రంథంలో బలుల యొక్క విధానం కనుక మనకు అర్థమవుతే కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో 7 మాటలే పలకడానికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ప్రధానంగా 5 బలులు ఉండేవి. ఈ 5 బలులు ఏంటి? 1 దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. కానీ ఈ 5 బలులు ఉండంగానే మరొక బలిని ప్రభువైన దేవాది దేవుడు ప్రవేశపెట్టాడు. వాస్తవం చెప్పాలంటే ఈ 5 బలులు చెయ్యలేని పని మరొక బలి చేయగలుగుతుంది. అప్పుడు మీరేమనుకుంటారంటే ఆ మరొక బలే ప్రభువైన యేసుక్రీస్తు అని. కాదు. పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రధానమైనటువంటి 5 బలులు దేవుని మందిరం ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట, బలిపీఠం ఎదుట బలి అర్పించేవాళ్ళు. కానీ మరొక బలి ఏదైతే ఉందో ఆ బలిని దేవాలయం ఎదుట కానీ, పాలెంలో కానీ, సమాజంలో కానీ అర్పించకూడదు. ఈ 5 ప్రధాన బలులు చేయలేని పని మరొక బలి చేయగలుగుతుంది. ఇంతకీ ఏంటి ఆ బలి? ఈ 5 ప్రధాన బలులు అలాగే ఈ బలిని అర్థం చేసుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఎందుకు 7 మాటలు పలకాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. దానికంటే ముందు ఈ 5 ప్రధాన బలులు దేని మీద ఫోకస్ చేస్తాయంటే దేవునితో సహవాసాన్ని, చేసినటువంటి పాపాన్ని, దోషాన్ని కప్పిపెట్టడానికి, కడిగి వేయడానికి, సంపూర్ణంగా అర్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ 5 బలులు చేయలేనటువంటి పని మరణ శిక్షను కొట్టివేసే విధంగా, అనగా మరణం ద్వారా వచ్చినటువంటి శాపాన్ని, మరణ శాపాన్ని కొట్టివేసేటువంటి బలి ఈ 5 బలులు లేవు. కాబట్టే మరొక బలిని దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ బలిని కనుక అర్థం చేసుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఎందుకు 7 మాటలు పలకాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. సో ఆ బలి ఏంటి? ఆ బలి ఏంటో కాదు, ఎర్రని పెయ్య. బయటపై మీకు విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? ఈ ఎర్రని పెయ్య, ఏ బలి గురించి అయితే మాట్లాడుతున్నానో ఈ ఒక్క బలిని ఇంచుమించు ఇప్పటికే ధర్మశాస్త్రం వచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు కేవలం 9 సార్లు మాత్రమే బలులు అర్పించగలిగారు. ఎందుకంటే ఆ బలి అర్పించడం చాలా కష్టం. ఆ బలిని చేయటం, దానికి కావలసినటువంటి బలిని సమకూర్చడం చాలా కష్టమైన పని. కాబట్టే ఇంచుమించు 3000 సంవత్సరాలకు పైగా గడుస్తున్నప్పటికీ, ఇంచుమించు 3500 సంవత్సరాలు గడుస్తున్న ఈ సంవత్సరాల్లో ధర్మశాస్త్రం వచ్చినది మొదలుకొని నేటి వరకు కేవలం 9 సార్లు మాత్రమే ఆ బలిని అర్పించగలిగారు. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి, అంటే మలాకి గ్రంథం తర్వాత ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్క బలిని కూడా అర్పించలేకపోయారు. కారణం ఏంటంటే ఆ బలి అర్పించడం అనేది సామాన్యమైన పని కాదు. ఈ ఎర్రని పెయ్య యొక్క బలిని కనుక మనం బాగా అర్థం చేసుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో 7 మాటలే పలకడానికి కారణం ఏంటి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బైబిల్లో 5 ప్రధాన బలులు అని చెప్పాను కదా. ఈ 5 ప్రధాన బలుల గురించి లేవియాకాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, అనగా లేవియాకాండం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఈ 5 ప్రధాన బలుల గురించి రాయబడి ఉంటుంది. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన బలి, ఈ బలి అయితే ఉందో ఈ ఎర్రనిపై యొక్క బలి సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఈ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి ఎర్రనిపై యొక్క బలి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి త్యాగం. ఈ రెండింటి పక్కపక్కన పోల్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు సిలువలో 7 మాటలు పలికారని. ఇప్పుడు నేను సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎర్రనిపై యొక్క బలి విధానాన్ని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగం యొక్క విధానం గురించి పక్కపక్కన పెట్టి పోల్చబోతున్నాను. సో దయచేసి నాతో పాటు గమనించండి. మచ్చుకు ఎర్రని పెయ్యి అంటే ఏంటో మీకు చూపిస్తారు చూడండి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఓపెన్ చేయి. పెయ్యి అంటే ఒక ఆవు, ఓకేనా? అంటే ఆడజాతి సంబంధించి. సో ఇది ఎర్రని పెయ్యి అంటే ఎర్రగా ఉంటుంది, ఓకేనా? ఇంకోటి చూపించవా? అయితే ఈ ఎర్రని పెయ్యను బలి చూడాలి. అదో చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఎర్రని పెయ్యను పెంచేవారు. ఎందుకంటే బలి కోసం. ఏంటి ఆ బలి? ఏం చేసేవాళ్ళు? ఎలా బలిచ్చేవాళ్ళు? దానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు ఏంటి అనేది ధ్యానం చేయబోదాం. తర్వాత కూడా చూపించు. ఎస్, ఇలా ఎర్రని పెయ్య అనిపించిందా? సో మొట్టమొదటిసారి ఎర్రని పెయ్య గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది అంటే సంఖ్యాకాండంలో రాయబడింది. సంఖ్యాకాండం 19వ అధ్యాయం తీస్తారా? మీ బైబిల్ తెరవండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సో మీరు బైబిల్ షార్ప్గా తెలుసుంటే ఇటు సంఖ్యాకాండాన్ని అటు కొత్త నిబంధన గ్రంథాన్ని రెండు ఎంత త్వరగా తీయగలిగితే అంత త్వరగా మనం ధ్యానం చేయబోతాం. మీరు తీస్తా ఉన్నారనుకో, నేను చెప్తా ఉంటా. మీరు లేటుగా తీస్తే ఏమవుతుంది? ఏంటి మాట్లాడరు? లేటుగా తీస్తే ఏమవుతుంది? లేట్ అవుతుంది. త్వరగా తీస్తే త్వరగా వెళ్తా. రైట్, సంఖ్యాకాండం 19వ అధ్యాయం తీస్తారా? బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 19.
మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చాడు. ఒక్కడే సెలవుగెత్తరా. దేవుడైన యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చను అని ఉంది సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండం ఎప్పుడు జరిగింది అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. అంటే ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణం వెళ్తూ ఉంటారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అలా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళు పాటించాల్సిన విధులు, కట్టడలు, నియమాలు పెట్టాడు. అర్థమవుతుందా? విధులు వేరు, కట్టడలు వేరు, నియమాలు వేరు. గుర్తుపెట్టుకోండి, ఇవి మూడు ఒకటి కాదు. నైతికమైనటువంటి విలువలు వేరు, దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఆరాధన క్రమాలు వేరు. నన్ను ఎలా ఆరాధించాలి, నన్ను ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఎంత పరిశుద్ధుని, ఒకరొకరు ఎలా ప్రేమించుకోవాలి, మీ ఇల్లు ఎలా ఉండాలి, మీ సంసారాలు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ జీవితాలు, మీ జీవిత విధానం, మీరు ఏం భోజనం చేయాలి, అలా ప్రతిదీ చెప్పేవాడు ఎవరు? దేవుడైన యెహోవా. దేని ద్వారా? ధర్మశాస్త్రం ద్వారా. అలా చెప్తూ ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని పెట్టాడు. ఆ క్రమము, ఆ నియమం ఏంటంటే ఎర్రని పెయ్య గురించి. ఇప్పుడు మనం చదువుతున్న 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషేకును అహరోనుకు ఈలాగు సెలవిచ్చాడు. ఎక్కడ సెలవిచ్చాడు? అరణ్య యాత్రలో ఉన్నప్పుడు. ఏం సెలవిచ్చాడు చూద్దాం. 2వ వచనం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, కమింగ్ ఆపే 2 తగ్గించావు రైట్. 2వ వచనం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెమునకు వెలుపునకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. రైట్. కథలా వినండి. అర్థం కాకపోయినా పర్లేదు, నేను అర్థమయ్యేదని చెప్తా. అర్థమైందా? రైట్. దేవుడైన యెహోవా మోషే అహరోనుకు ఇలాగ సెలవిచ్చాడు. మోషే, నేను ఒక విధిని, ఒక క్రమాన్ని పెట్టబోతున్నా. ఏంటి ఆ క్రమం అంటే, ఒక ఎర్రని పెయ్యను తీసుకోవాలి. ఆ ఎర్రని పెయ్య ఎలా ఉండాలంటే మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. ఎప్పుడు కాడి ఉంటుంది తెలుసా? ఎద్దులకు మెడ మీద కాడి పెడతారే, ఆ కాడి వేసినప్పుడు ఇక్కడ అచ్చు పడుతుంది. మోసి ఏమవుతుందండి? అచ్చు పడుతుంది, అనగా అది చారపడుతుంది కదా. అలా కాడి మోయనిది. అలాగే కనీసం తాడు కూడా కట్టకూడదు. కుక్కలకు చేయనేసరే, ఆవులకు తాడు, గుర్రాలకు కళ్యాలు కడతారు కదా, కనీసం తాడు కూడా కట్టకూడదు. అంటే చాలా సున్నితమైన, చాలా చక్కగా పుట్టినప్పటి నుంచి చాలా బాగుండి ఏ లోపము లేని ఎర్రని పెయ్య కావాలి. తీసుకొని వచ్చి ఎవరికి ఇవ్వాలి? యాజకుడి దగ్గరికి ఇవ్వాలి. యాజకుడు అప్పగించాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, దీనికి ఎక్కడన్నా లోపం ఉందా, దీనికి ఎక్కడన్నా మచ్చుందా, దీనికి ఎక్కడన్నా లోపం ఉందా, మచ్చుందా, నల్ల వెంట్రుక, తెల్ల వెంట్రుక ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా గాయాలయ్యాయా, దీన్ని ఎప్పుడన్నా కాడి మోసిందా అని మొత్తం తరువుగా చెక్ చేస్తారు, తరువుగా చూస్తారు. దేని? ఎర్రని పెయింట్. ఇప్పుడు అలా మదిలో పెట్టుకోండి. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథానికి వస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా ఏ కల్మషము లేనటువంటి వ్యక్తి. పాపం అనే కాడిని, యేసుక్రీస్తు పాపం అనే భారం కింద లేడు. ఎందుకంటే నిష్కలంకుడు, ఏ మచ్చ, ఏ డాగు లేనటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మొట్టమొదట ఎక్కడికి పట్టుకెళ్లారు? ఇప్పుడు మత్తయి సువార్త తీయండి ఒక్క నిమిషం. ఇప్పుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయం తీసారా, అది చదువుదాం. చదివి మళ్ళీ అక్కడికి వెళ్దాం. 3వ వచనం చదువుతారా గట్టిగా? 3వ వచనం. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. దేన్ని అప్పగించాలి? ఎర్రని పెయ్యను ఎవరికి అప్పగించాలి? ఫస్ట్ యాజకుడికి అప్పగించాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? మొత్తం చెక్ చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయ్యప్ప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. రైట్. యేసును గెత్సెమనే తోటలో పట్టుకొని మొట్టమొదట ఎక్కడ తీసుకెళ్లాడు? పిలాతు దగ్గరకో, హేరోదు దగ్గరకో కాదు. ఎక్కడికి? ప్రధాన యాజకుడైన కయ్యప్ప దగ్గర తీసుకెళ్లారు. కమ్ టు ద పాయింట్. ఒక పెయ్య దొరికిన తర్వాత ఆ పెయ్యను ఎక్కడ తీసుకురావాలి? యాజకుడైన ఎలియాజరు దగ్గర తీసుకురావాలి. ఆ ఎలియాజరు తరువుగా చెక్ చేస్తాడు. ఇదే విషయము కొన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులో ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఎలా అంటే, యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన కూడా మొట్టమొదట ఎక్కడ తీసుకెళ్తాడు? ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తారు. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళా సంఖ్యాకాండం రండి.
ఇప్పుడు మళ్ళీ సంఖ్యాకాండం 19వ అధ్యాయం 3వ మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించవలను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఎక్కడ వధింపాలంట? పాలెం ఎలుపలంటే ఊరి బయట ఆ జంతువును, ఆ బలిని వధింపాలి. వధించడం వేరు, బలి అర్పించడం వేరు. బలి అర్పించడం వేరు, వధించడం వేరు. ఏదైతే మనం చూస్తున్నామో ఎర్రని పెయ్య అనేది చాలా మర్మంతో కూడిన విషయం. సొలొమోను మహారాజు కూడా, బైబిల్ గ్రంథంలో లేదు కానీ సొలొమోను మహారాజు కూడా కొన్ని ఇతిహాస గ్రంథాల్లో ఎర్రని పెయ్య యొక్క బలి అనేది ఒక మర్మం అంటాడు. ఎవరు? సొలొమోను. మీకు మచ్చుకో మాట చెప్తా. ఇంతవరకు ఆ ఇశ్రాయేలులు అరణ్యంలో ఉన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎర్రని పెయ్యలు అర్పించారో తెలుసా? సో ఎన్ని అనేది బైబిల్లో లేదు, కానీ యూదుల యొక్క మిష్నా గ్రంథంలో ఏముంటుందంటే 9 ఎర్రని పెయ్యలు మాత్రం అర్పించారు. ఎన్ని? 9. ప్రాముఖ్యంగా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మోసే టైంలో మొట్టమొదటి బలి అర్పించారు. ఆ తర్వాత యజ్రా కాలంలో ఒకటి, ఆ తర్వాత కాలంలో రెండవ దేవాలయాన్ని కడుతున్న కాలంలో వరకు ఇంచుమించు మిగిలిన బలులు అర్పించారు. అలా మొత్తం 9 అర్పించారు. మిష్నా అంటే ఏంటంటే యూదులు రాసుకున్నటువంటి తాల్ముడ్కు సంబంధించిన మరొక గ్రంథం, ఓరల్ గ్రంథం అంటారు దాన్ని. అంటే వారు నోటితో వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి విధులు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనేది మోసే టైం నుంచి అప్పటి నుంచి రాసుకుంటూ వస్తున్నటువంటి గ్రంథం. దీన్ని మిష్నా అంటారు. మిష్నాలో మొత్తం 6 భాగాలు ఉంటాయి. మనకి ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం. మిష్నాలో మొత్తం 6 భాగాలు ఉంటాయి. ఆ 6 భాగాల్లో వాళ్ళు ఎలా జీవించాలి, వారి జీవన విధానం ఏంటి, వారి శైలి ఏంటి, ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. ఆ మిష్నా గ్రంథంలో 9 ఎర్రని పెయ్యలు అర్పించారు అని చరిత్రకారులు మిష్నా గ్రంథంలో క్రోడీకరించి చెప్పారు. ఓకేనా? అయితే ఇంతకు మొదటి దేవాలయం అంటే సొలొమోను కట్టాడే, దాని మొదటి దేవాలయం. రెండవ దేవాలయం ఏంటంటే ఆ మొదటి దేవాలయాన్ని బబులోను దేశం వచ్చి పాడు చేస్తుంది. రెండవ దేవాలయము హేరోదు ఉన్నాడు కదా, హేరోదు కడతాడు. ఎందుకంటే యూదుల దగ్గర మెప్పు పొందడానికి, యూదుల దగ్గర పన్నులు వసూలు చేయడానికి. ఇలా రెండవ దేవాలయాన్ని హేరోదు కడతాడు. ఈ రెండవ దేవాలయాన్ని మళ్ళీ పాడు చేసింది ఎవరు అంటే రోమీయులు. అలా రోమీయులు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రెండవ దేవాలయాన్ని పాడు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవాలయం లేదు. ఈ దేవాలయాన్ని కట్టాలంటే 3వ దేవాలయం కట్టాలి. ఆ 3వ దేవాలయం కట్టాలంటే ఈ బలి కావాలి. ఎందుకు ఈ బలి కావాలి అంటే తర్వాత చెప్తా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 3వ మీరు యాజకుడైన ఎలియాజరు దాన్ని అప్పగింపవలను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. రైట్. సో ఈ బలిని ఎక్కడ అర్పించాలి? పాలెం వెలుపల. వాస్తవానికైతే బలులు అర్పించేటప్పుడు ప్రత్యక్ష గుడారం ఎదుట కానీ ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠం మీద అర్పించాలి. కానీ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఒక్క ఎర్రని పెయ్య ఒకటి ఊరి బయట అర్పించాలి. ఎక్కడ? ఊరి బయట. దీన్నే హెబ్రీకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు. చూడండి, హెబ్రీకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై డాష్ గవిని ఎలుపట శ్రమ పొందెను. ఎక్కడ? గవిని ఎలుపట శ్రమ పొందెను. ఎవరిని పరిశుద్ధపరచుటకై? తన ప్రజలను తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధపరచుటకు. గవిని లోపల కాదు, గవిని బయట. ఎందుకు నా గవిని బయట? ఎందుకంటే ఎర్రని పెయ్యను బలి అర్పించాలంటే గవిని బయటే, ఎలుపటనే బలి అర్పించాలి. ఆ బలి అర్పిస్తేనే అది దేవుని చిత్తాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, విధిని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దీని నెరవేర్పే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కూడా ఊరి బయట కల్వరి కొండ మీద తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎర్రని పెయ్య ప్లేస్లో ఎవరున్నారు? అమ్మయ్య, అర్థమైంది. సో పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్య అంటే కొత్త నిబంధన గ్రంథం దాన్ని నెరవేర్పే ఎవరు? యేసుక్రీస్తే. రైట్. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్యను ఆనాడు వెతికి బలి అర్పించేవాళ్ళు. మరి ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎర్రని పెయ్యను క్రైస్తవమైన మనము ఎక్కడ ఉందా అని ఎతికి బలి అర్పించాలా? ఎందుకు అవసరం లేదు? ఆల్రెడీ యేసుక్రీస్తు ఆ ఎర్రని పెయ్యలో చెయ్యాల్సిన విధి కార్యక్రమాలన్నీ నెరవేర్చాడు. అర్థమవుతుందా? నేను దాకా చెప్పా. ఎర్రని పెయ్య దొరుకుతానే ఎవరి దగ్గర రావాలి? యాజకుడి దగ్గర రావాలి. తర్వాత మళ్ళీ యాజకుడు దాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. అదేవిధంగా సాక్షాత్తు యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? యాజకుడు తీసుకొచ్చారు. యాజకుడి దగ్గరకు వచ్చినప్పుడు యాజకులు, పిలాతు, హేరోదు వీళ్ళందరూ యేసుక్రీస్తుని ఏం చేశారు? పరీక్షించారు. ఏమని? ఇతనిలో ఏ పాపమైనను ఉందేమో, ఎక్కడన్నా దొరుకుతారేమో అని పరీక్షించారా? పాత నిబంధన గ్రంథంలో ఎర్రని పైన ఏం చేసేవాళ్ళు? పరీక్షించేవారు. అవునా? జరిగిందా?
జరిగిందా? ఇప్పుడు మళ్ళీ చదుదాం, సంఖ్యాకాండానికి రండి. మళ్ళా ఎనికి సంఖ్యాకాండం 4వ అధ్యాయం. యాజకుడైన ఎలియాజరు ఏంటట? యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వెరలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. ఎన్ని మార్లు? 7 మార్లు. కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? ఆ వధించిన తర్వాత రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని కొంచెం తీసుకొని 7 మార్లు ఈ ఊరి బయటే ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. అలాగే యెరూషలేము దేవాలయం ఉన్నప్పుడు, ఊరి బయట ఉన్నప్పుడు ఈ రక్తాన్ని కొంచెం తీసుకొని 7 మార్లు ఇట్లా ఆ దేశం వైపు లేదా ఆ దేవాలయం వైపు ఇట్లా 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. కమ్ టు ద పాయింట్. యేసుక్రీస్తు కూడా ఊరి బయట సిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు సర్వలోకానికి, ప్రపంచానికి తన మాటల ద్వారా తన ప్రభావాన్ని ప్రత్యక్షపరిచాడు. ఎన్ని మాటలు మాట్లాడు? ఎందుకు 8 మాట్లాడాలా? ఎందుకు 12 మాట్లాడాలా? ఎందుకు 24 మాట్లాడాలా? ఎందుకు 7 మాటలే మాట్లాడాడు? ఎర్రని పెయ్యను 7 మార్లు ఏం చేయాలి? ప్రోక్షించాలి. అర్థమైందా? అది పాత నిబంధన గ్రంథంలో మర్మం. అందుకని మహాజ్ఞాని సొలొమోను కూడా అంటాడు, ఎర్రని పెయ్య యొక్క బలి అనేది ఒక మర్మం అంటాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనకు ఇప్పుడు బయలుపరచబడింది ఆ మర్మం ఏంటా అనేది. ఒకప్పుడు సొలొమోను కూడా అర్థం కాలే, కానీ ఈరోజు దేవుడు మహాకృప మనకి ఇది అర్థమైంది. ఎంత గొప్ప దేవుడో చూడండి. కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన విధిని సాక్షాత్తు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నెరవేర్చాడు. ఆ నెరవేర్పు మన జీవితాల్లో జరుగుతుంది. ఆ రక్తాన్ని, ఆ పాప క్షమాపణ మనం అంగీకరించాం. ఇంకా కింద చూద్దాం, చాలా బాగుంటుంది. 4వ వచనం చూద్దాం. మళ్ళా 6వ వచనం. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఇస్సోపు రక్తపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చున అగ్నిలో వేయాలి. అర్థమైందా? సో కర్ర, ఇస్సోపు, రక్తవర్ణపు దేవదారు కర్రను, ఇస్సోపును, రక్తవర్ణపు నూలును. ఎన్ని ఐటాలు? 3 ఐటాలు. అర్థమవుతుందా? ఇప్పుడు కమ్ టు ద పాయింట్. సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా సిలువలో చనిపోతున్నప్పుడు ఆ సిలువ చెక్క అనేది ఏదైతే ఉందో దేవదారు మ్రానుతో కూడిన చెక్క అని కొన్ని చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి, కానీ బైబిల్లో లేదు. కానీ కొన్ని చరిత్ర గ్రంథాల్లో ఆ నెరవేర్పు ప్రకారం దేవదారు మ్రాను అని. అర్థమైందా? ఇంకా నెంబర్ 2, రక్తపు వర్ణపు నూలు ఉందే, రక్త వర్ణపు నూలు. మత్తయి వార్త తీయండి, మత్తయి వార్త తీయండి 28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి. రైట్, ఇప్పుడు విషయం చెప్పండి. సో ఆ బలి నర్పించేటప్పుడు దేవదారు మ్రాను, ఇస్సోపును, తర్వాత ఎర్రని నూలుందా? ఇక్కడేమో యేసుక్రీస్తుకి ఏం తగిలించారు? ఎర్రని. ఇప్పుడు చెక్కకు తగిలించేటప్పుడు ఆ చెక్క ఏమై ఉంటుంది? దేవదారు మ్రాను. యేసుక్రీస్తు దాహం, నాకు దప్పికేస్తున్నది అన్నప్పుడు ఏమన్నారు? ఇస్సోపు పుడకకు చెరకనది అనుందా? చూసారా? పాత నిబంధనల సంఖ్యాకాండంలో ఉన్నటువంటి మాటలు ఎగ్జాక్ట్గా కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడ్డాయి. మీకు ఏమైనా బుర్రకెక్కుతుందా? ఆశ్చర్యం అనిపిస్తుందా? అర్థమైందా? సో అలా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఎర్రని పెయ్య కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. పిన్ టు పిన్ వచ్చిన చెప్తున్నా ఎలా నెరవేర్చబడుతుంది, ఎలా జరిగి. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాము 5 ప్రధాన బలులు ఉన్నాయి. ఈ 5 ప్రధాన బలులకు ఈ ఎర్రని పెయ్య యొక్క బలికి చాలా వ్యత్యాసం ఉందని. ఈ 5 ప్రధాన యొక్క బలులు పాపాన్ని కప్పివేస్తాయి, దేవునితో సమాధానపరుస్తాయి. ఆ తర్వాత దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఈ 5 బలులు, ప్రధాన బలులు ఉపయోగపడతాయి. అయితే ఈ 5 బలులను కూడా ప్రత్యక్ష గుడారం ఎదుట, దేవాలయం ఎదుట, బలిపీఠం ఎదుట మాత్రమే అర్పించాలి. కానీ ఎర్రని పెయ్య యొక్క బలి దేవాలయం యొక్క బయట, ఊరి బయట, సమాజం బయట అర్పించాలి. అయితే ఈ 5 బలులు చేయలేనటువంటి పని, ఈ 5 బలులు కొట్టివేయనటువంటి శాపాన్ని ఈ ఎర్రని పెయ్య యొక్క బలి కొట్టివేస్తుంది. ఏంటి ఆ శాపం? మరణం ద్వారా వచ్చేటువంటి శాపాన్ని కొట్టివేసే విధంగా ఈ ఎర్రని పెయ్య యొక్క బలి ఉపయోగపడుతుంది. ఈ ఎర్రని యొక్క పెయ్యి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణానికి, సాదృశ్యానికి పోలిక. అదేంటి మరి? 5 ప్రధాన బలులు సాదృశ్యం కాదా? ఎస్, 5 ప్రధాన బలులు ప్లస్ ఎర్రని పెయ్య, ఈ బలులన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో నిర్వర్తించబడతాయి. అయితే మన మెయిన్ టార్గెట్ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు పలకడానికే బలమైన కారణం ఏంటి అన్నది. అయితే ఈ ఎర్రని పెయ్యను తీసుకొని వచ్చిన తర్వాత, ఊరు వెలుపడి తీసుకొని వచ్చిన తర్వాత బలి అర్పిస్తారు. అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని చేర్చుకుంటారు. గుర్తుందా? ప్రభువైన యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును కూడా భటులు తీసుకొని వచ్చి ప్రధాన యాజకుల ఎదుట నిలబెడతారు. ప్రధాన యాజకులు ప్రభువైన యేసుక్రీస్తును తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తును కూడా కల్వరి సిలువ కొండ మీద, అనగా ఊరి బయట గొల్గొతా అనే కొండ మీద సిలువ వేస్తారు. అంటే ఎర్రని పెయ్యను ఏ విధంగా అయితే యాజకుడు పరీక్షించి ఊరి బయటకు తీసుకొని వచ్చి బలి అర్పిస్తాడో, ప్రభువైన యేసుక్రీస్తును కూడా యాజకులు పరీక్షించి తీర్పు తీర్చి ఊరి బయట గొల్గొతా కొండ మీద
సిలువ వేస్తారు. సేమ్ అలాగే ఎర్రని పెయ్యను బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుంటారు. తీసుకొని ఆ రక్తాన్ని ఏం చేస్తారో తెలుసా? వ్రేలితో యాజకుడు తీసుకొని యెరూషలేము వైపు అనగా దేవాలయం వైపు 7 సార్లు చల్లుతాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఊరి బయట, ఊరికి ఎలుపల కలువరి శిలువ మీద తన రక్తాన్ని కారుస్తూ 7 మాటలు తన నోటి నుంచి ఉచ్చరించడం జరిగింది. అనగా ఆనాడు దేవాలయం ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట దేవాలయం వైపు చూస్తూ యాజకుడు ఏ విధంగా అయితే 7 సార్లు తన రక్తాన్ని చిలకరిస్తాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు మానవ జాతి వైపు మన హృదయమైన దేవాలయంలోనికి తన మాటలు చొచ్చుకొని పోయే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో 7 మాటలు పలకడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో 7 మాటలే పలకడానికి కారణమేంటో ఇది యాదృచ్ఛికం కాదు. పాత నిబంధన గ్రంథంలో బలుల యొక్క విధానంలో ఉన్నటువంటి ఒక భాగం. ఈ ఎర్రనిపై యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎర్రనిపై యొక్క బలి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మరణమనే శాసనం నుంచి, మరణమనే శాపగ్రస్తం నుంచి విడుదలకు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించినటువంటి చేసినటువంటి త్యాగం, ఆత్మీయంగా చనిపోయినటువంటి మన జీవితాలు, ఏదైనా తోటలో కోల్పోయినటువంటి దేవునితో సహవాసాన్ని తిరిగి పునరుజ్జీవింప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో మరణించడం జరిగింది. గమనించారా? అంత మాత్రమే కాదు, ఆ ఎర్రని పేను కాల్చిన తర్వాత ఆ బూడిదను నిల్వ చేసి, ఆ బూడిదను ఎవరైతే శవాన్ని ముట్టుకుంటారో ఆ ముట్టుకున్న వ్యక్తికి 3వ రోజు 7వ రోజు శుద్ధ జలముగా వారి మీద చల్లేవారు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం నేటికి కూడా మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, ఆత్మీయ మరణం నుంచి, 2వ మరణం నుంచి మనల్ని రక్షించడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగం దగ్గరకు వచ్చి ఆయన మాటలను విని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని అంగీకరించి తమ పాపను ఒప్పుకున్న ఎడల ప్రభువైన యేసుక్రీస్తు తనతో పాటు నిత్య రాజ్యంలో మనం చేర్చుకుంటారు. ఇప్పుడు అర్థమైందా? సో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో 7 మాటలే పలకడానికి కారణం ఏంటి?